ప్రమాదం ఉంది. ఈరోజు ఒకవేళ మతము అనే ఉద్దేశంతో ఈ వాస్తవాలను మనం పక్కకు పెట్టేస్తే లైఫ్లో చాలా మిస్ అయ్యే ప్రమాదం ఉంది, చాలా మిస్ అయ్యే ప్రమాదం ఉంది. మనుషులలో వారు ఎలా ఉండాలని చెప్పనా, ఎవరైనా సరే వచ్చి ఒక మంచి చెప్పినప్పుడు అతను ఎలాంటి వాడు, ఏ కులస్తుడు, ఏ ప్రాంతము, ఇవేవి పట్టించుకోకూడదు. ఇక మంచి చెప్పినప్పుడు స్వీకరించాలి. మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. బండి నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాను అనుకోండి. బండి నడుపుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మీ మతం వేరు, నా మతం వేరు, మీ కులం వేరు, నా కులం వేరు అనుకోండి. మీ ప్రాంతం వేరు, నా ప్రాంతం ఎలాగో వేరు. ఇక రాజకీయాల గురించి మాట్లాడితే మీ పార్టీ వేరు, మా పార్టీ వేరు అని ఒకవేళ అనుకున్నా, మా తెలంగాణ లేని మీతో అసలు మాకు ఏ గొడవ లేదు. సో మీ రాజకీయాల గురించి కూడా మాకు తెలియదు. పక్కా తెలంగాణ పర్సన్ ఇక్కడ. అయితే ఒకవేళ మీరు బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు మీరు స్టాండ్ వేసుకొని బండి ఫాస్ట్గా నడుపుకొని వెళ్ళడం నేను చూశాను, నాకు ఎదురొచ్చాను. అప్పుడు నేను వెంటనే చూసి భయ్యా స్టాండ్ తీయండి అని నేను చెప్పాను. నేను చెప్పింది మంచి అంటారా, మతం అంటారా? మంచి. ఈ మంచి నేను చెప్పినప్పుడు నా మతంతో నీకు పని లేదు. ఈ మంచి నేను చెప్పినప్పుడు నా కులముతో నీకు పని లేదు. ఈ మంచి నేను చెప్పినప్పుడు నా ప్రాంతం ఏంటి, నా పార్టీ ఏంటి, ఇవేవి కూడా నువ్వు ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తూ పోతే ఖచ్చితంగా టైం వేస్ట్ అవుద్ది. ఆ టైం వేస్ట్ నువ్వు చేసావంటే ఖచ్చితంగా బండి మీద నుంచి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. మరలా ఎందుకు ఇంతగా వివరిస్తూ ఉన్నానంటే, నేను ఈరోజు మంచి చెప్పబోతుండగా ఈ మంచిని మంచిగా స్వీకరించి చెప్పబడుతున్న మాటల ప్రకారంగా మనం ఒకవేళ గనక ఉండగలిగితే, నేను మాటిస్తున్నానండి, ఈరోజు మన లైఫ్ అంతా మారిపోద్ది, మన జీవితమే మారిపోద్ది. ఇంతవరకు మనం జీవించిన జీవితం ఒకటి, కానీ ఇప్పటి నుంచి మనం జీవించబోయే జీవితం ఒకటి. ఎంతవరకు మానవ జీవితం గురించి మనకు తెలిసిన దుఃఖం ఒకటి, కానీ ఈ రోజు నుంచి మనకు దేవుడు తెలియజేయబోతున్న భావజాలం మరొకటి. ఎందుకు ఈ మాటలు ఇంతగా నేను చెబుతున్నా అంటే, మనిషి జీవితం అనేది ఎట్లా పడితే అట్లా బ్రతికేది కాదు. దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, దీనికంటూ ఒక పద్ధతి ఉంది, దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఎట్లా పడితే అట్లా బ్రతుకుతా అంటే కుదరదు. డీజిల్ బండిలో డీజిల్ పోయాలా, పెట్రోల్ బండిలో పెట్రోల్ పోయాలా, మనం నీళ్ళే తాగాలి, అన్నమే తినాలి. కానీ నేను కుడి తాగుతా, నా గేదె తాగుతుంది కదా నేను తాగుతా అంటే కుదరదు. నా గేదె గడ్డి తింటుంది కాబట్టి నేను తింటా అంటే కుదరదు. అది గేదె కాబట్టి అది గడ్డి తింటుంది, కుడిది తాగుతుంది. మనం గేదెలు కాదు కాబట్టి మనం ఏం తినాలి చెప్పండి? గడ్డిగా తినాల్సింది. ఏం తినాలి? భోంచేయాలి కదా. తినడానికి ఒక పద్ధతి, కూర్చోడానికి ఒక పద్ధతి, మాట్లాడడానికి ఒక పద్ధతి ఎలా అయితే ఉందో మనిషి జీవితం కూడా బ్రతకడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి తెలియజేయడానికే యేసయ్య భూమికి వచ్చాడు. ఆ పద్ధతి ఆయనకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఈ మనిషి జీవితాన్ని చేసింది ఆయనే కాబట్టి ఆయనకు మాత్రమే ఈ పద్ధతి తెలుస్తుంది. కాబట్టి తెలిసిన వాళ్ళు మనకు మంచి చెబుతున్నప్పుడు మనం వినాలంటారా, పెడచెవిని పెట్టాలంటారా చెప్పండి? ఖచ్చితముగా వినాలి. ఎందుకు మరలా చెప్తున్నానండి. ఈ రెండు మాటలు నేను చెప్పిన తర్వాత నేను వర్తమానంలోకి వెళ్తాను. ఒకటి, మంచిని మంచిగా స్వీకరిద్దాం. మంచి చెబుతున్నప్పుడు పక్కన వాడి పార్టీ ఏంటి, పక్కన వాడి గొడవలు ఏంటి, పక్కన వాడి మతం ఏంటి, లేదా కులం ఏంటి, అదేంటి ఇదేంటి, వద్దు టోటల్గా పక్కకు పెట్టేస్తా. ఒక ఆపద వచ్చినప్పుడు ఈ కులాలు మనకి పనికిరావు. ఒక ఆపద వచ్చినప్పుడు ఈ మతాలు మనకి పనికిరావు. ఈ మధ్యకాలంలో విన్నాం కదా, విజయవాడలో మంచి వరదలట. ఈ భయంకరమైన వరదల్లో విజయవాడలో నా భయంకరమైన వరదలను ఉద్దేశించి ఒక పెద్ద వ్యక్తి, ఒక పెద్ద రచయిత, ఒక పెద్ద మీడియా పర్సన్, ఎవరు ఒక మీడియా రంగంలో టీవీ రిపోర్టర్గా పనిచేసి ఒక ఆయన చెప్పిన మాట ఏం చెప్పమంటారా? విజయవాడలో ఎవరికైనా ఒకవేళ ఇంటికి రెంట్కి వెళ్తే నువ్వు మా కులమేనా అని అడుగుతారంట. విజయవాడలో మీ షాప్ మాకు కావాలి, నేను రెంట్కి తీసుకోవాలనుకుంటున్నంటే నా కులమేనా. ఈ కుల పిచ్చి విజయవాడ వాళ్ళకి ఎక్కువ. విజయవాడలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ భావజాలం ఎక్కువ, బాగా ఎక్కువ. అలా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మొన్న వరద బీభత్సం సృష్టించింది. అప్పుడు ఈ పెద్ద ఆయన అన్న మాటని చెప్పరా, ఎప్పుడు అడగని దమ్ముంటే మీ కులం ఏంటని. ఎవరో ఒక ఆయన పులిహోర పొట్లాలు తీసుకొని వస్తున్నాడు, ఎవరో ఒక ఆయన మంచినీళ్ళు నీకు ఇవ్వడానికి వస్తున్నాడు, ఎవరో ఒక ఆయన ఒక ముస్లిం అయి ఉండొచ్చు, ఒక క్రిస్టియన్ అయి ఉండొచ్చు, ఇంకో వేరే వ్యక్తి అయి ఉండొచ్చు, ఎవరెవరో నీ ముక్కు ముఖం తెలియనోడు, ఆ ముక్కు ముఖం నీకు తెలియదు, అసలు ముఖమే తెలియనోడు నీ దగ్గరకు వచ్చి పులిహోర పొట్లాలు ఇస్తుంటే తీసుకుంటున్నవే, దమ్ముంటే ఇప్పుడు అడుగు నా కులమేనా అని ప్రశ్నించాడు ఆయన.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జీవితాన్ని కులాలు, మతాలు, పార్టీలు కాదండి, దేవుడు మాత్రమే నడిపించగలడు. జీవితానికి అర్థాలు కులాలు, మతాలు, పార్టీలు కాదండి, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎందుకు చెప్తున్నా మీకు అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కంటికి కన్ను బాగా కనబడాలి అంటే కన్ను బాగా కనబడట్లేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి? కంటి డాక్టర్ దగ్గరగా, పంటి డాక్టర్ దగ్గరగా. నాకు కళ్ళు బాగాలేవండి అని పళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, పళ్ళు ఊడగొట్టేస్తాం, అవునా కదా? మరి నీకు బుద్ధి ఉందా, నేను రారా అని చెప్పేసి ఈ అనమంటాడు. అన్న తర్వాత ఏం చేస్తా చెప్పండి? ఒక ఐరన్ రాడ్ తీసుకో, ఒక్కటి బీకేడ్ అంటే ఏమైపోతాయి? ఆల్ క్లియర్, మొత్తం క్లియర్ అయిపోతాయి. అంటే పంటి సమస్య ఉన్నోడు పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కంటి సమస్య ఉన్నోడు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, జీవితానికే సమస్య ఉన్నవాడు యేసయ్య దగ్గరికే రావాలి. ఎందుకు? ఆయన మతాన్ని బోధించడానికి వచ్చిన వాడు కాదు, మనిషి ఎలా బ్రతకాలో తెలియజేయడానికి వచ్చినవాడు. ఎందుకు యేసయ్య దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి వస్తే నిజంగానే దేవుడు మారుస్తాడా? చూస్తారు. ఈరోజు యేసయ్య ఎలాంటి జీవితంలో ఎలాంటి చైతన్యాన్ని ఇస్తాడు, ఎలాంటి గొప్ప గొప్ప చాలా భయంకరాన్ని ఎంతగా మార్చాడో, ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించిన వారిని కూడా యేసయ్య ఎంత గణనీయంగా మార్చాడో ఈరోజు మీరు చూస్తారు. అందుకే జాగ్రత్తగా విందాం, ప్రతి మాట జాగ్రత్తగా విందాం. బైబిల్స్ ఉన్నవారు బైబిల్స్ ఓపెన్ చేయండి, బైబిల్స్ లేని వారు నా మాటలు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. అపోస్తలులకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం. నేను మీ అందరికి అర్థమయ్యే సాధారణమైన భాషలో మాట్లాడుతానండి, జాగ్రత్తగా వినండి. ఎక్కువ విషయాలు కూడా చెప్పాను, కానీ మనిషి జీవితానికి అవసరమైన మాటలు విందాం. మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? బైబిల్ తెలిసిన వారికి ఈ పత్రిక ఏంటో తెలుసు, బైబిల్ తెలిసిన వారికి పౌలు అంటే ఎవరో తెలుసు, బైబిల్ తెలిసిన వారికి ఎఫెస్సు అంటే ఏంటో తెలుసు. కానీ బైబిల్ గురించిన అవగాహన లేని వారికి పౌలు ఎవరో తెలియదు, పత్రిక ఏంటో తెలియదు, ఎఫెస్సు ఏంటో తెలియదు. కాబట్టి మీ అందరికి అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తున్నా. బైబిల్లో దేవుని నమ్మిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పౌలు. పౌలు అనే పేరు మీకు గుర్తులేకపోయినా జాగ్రత్తగా అండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని నమ్మినవాడు. ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాడట. ఆ ప్రాంత వాసుల గురించి ఆయన అంటున్న మాట చెప్పన, ఈ ప్రాంతంలో నాకు మృగాలు కనబడ్డారు అన్న. అదేంటి? ఆ ప్రాంతం ఏమైనా అడవిలో ఉందా? కాదు. మనం కొంచెం ఇలా లోపలికి వెళ్ళిపోతే, కొంచెం అలా ఇంకా లోపలికి వెళ్ళిపోతే అడవి స్టార్ట్ అవుతుంది. షోలాయిపాలెం కానీ లేదా ఇంకా అటు నుంచి అటు వెళ్తా ఉంటే చిన్నగా అడవిలో చిన్న చిన్న గ్రామాలు మనకు కనబడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పులులు రావచ్చు, అప్పుడప్పుడు చిరుత పులులు రావచ్చు, అప్పుడప్పుడు భయంకరమైన క్రూర జంతువులు రావచ్చు. ఎందుకంటే అడవిలో ఉన్న వారికి అవి సహజం కాబట్టి. కానీ పౌలు అనే భక్తుడు ఒక పట్టణానికి వెళ్ళాడు. పట్టణం అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎంత పెద్ద పట్టణమో ఆ కాలంలో అంత పెద్ద పట్టణం అది. ఇప్పుడు హైదరాబాద్ ఎంత పేరెన్నిక కలిగిన పట్టణమో ఆ కాలంలోనే అంత గొప్ప పట్టణం అది. ఆ కాలంలోనే అంతగా డెవలప్ అయిన, అంతగా అభివృద్ధి చెందిన పట్టణం. ఆ పట్టణంలో ఉన్న మనుషులకు ఈ భక్తుడు ఇచ్చిన పేరేం చెప్పనా? వీళ్ళు మనుషులు కాదు, చెప్పండి, మృగాలు అన్నాడట. అదేంటి వీరు మృగాలు అంటున్నాడేంటి? వీళ్ళు ఏమన్నా జూలో ఉన్నారా? కాదు. వీళ్ళేంటి మృగాలు అంటున్నారంటే వీరు మనుషులు కాదా? కాదు. ఎలా కాదు అంటున్నారంటే జాగ్రత్తగా విందాం. వాళ్ళు మృగాలో కాదు పక్కకు పెడితే, మన సమాజంలో కూడా ఈ రోజుల్లో చాలా మంది ఈ మృగతత్వంతోనే బ్రతుకుతున్నారు. మనిషి అన్నవాడు మనిషిగా బ్రతకడం మర్చిపోయాడు. మనిషి అన్నవాడు మృగంగా మారడానికి ఇష్టపడుతున్నాడు. మనిషి అన్నవాడు నేను మనిషిననే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. మనిషి అన్నవాడు నేను మనిషి, నాకు ఇంగితం ఉండాలి, నా నోటి భాష బాగుండాలి, నా చూపు బాగుండాలి, నా ప్రవర్తన బాగుండాలి, ఇవన్నీ మర్చిపోయి మృగాల కంటే భయంకరంగా బ్రతుకుతున్నారు. చాలా మంది అనుకుంటాం మృగం అంటే అన్నిటికంటే క్రూర మృగం సింహం అండి, పులులండి, చాలా ఇవ్వండి అంటారు. కానీ పక్కన 10 నిమిషాలు గట్టి కొడితే నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్ అవుద్ది. ఒకప్పుడు నల్లమల్లలో పులులు ఎక్కువ అంట, కానీ ఇప్పుడు ఏమైపోయినాయి? చచ్చిపోయి. ఎవరు చంపేసింది? దాన్నే క్రూర మృగం అంటే దాన్ని చంపిన మృగాన్ని ఏమన్నా చెప్పండి. ఆ పులులు చంపేసింది ఎవరో కాదు, మనమే. అందులో ఉన్న క్రూర జంతువులు చంపేసింది ఎవరో కాదు, ఎవరు? మనమే.
ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అడవిలో క్రూర మృగాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, అడవిలో క్రూర మృగాల సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందో నాకు తెలియదు, కానీ సమాజములో నానాటికి క్రూర మృగాల సంఖ్య మాత్రం పెరుగుతూ ఉంది. కాదంటారా? జాగ్రత్త వినండి, ఇది మతం గురించి కాదు, మనుషుల గురించి. నా ఉద్దేశం, మనిషి బాగుండాలి. అది ఏ మతస్థుడైనా బాగుండాలి, అది ఏ కులస్థుడైనా సరే. మనిషి అన్నవాడు బాగా బ్రతకాలి, మనిషి అన్నవాడికి విలువలు ఉండాలి, మనిషి అన్నవాడు చాలా చక్కగా జీవించాలి. ఇది మీరు జ్ఞాపకంలో ఉంచుకొని, ఇది మీరు మైండ్లో ఉంచుకొని వినండి. ఒకరోజు ఒక భక్తుడట ఒక ఊరికి వెళ్ళాడంట. ఆ ఊరిలో మృగాలు కనపడ్డాయంట. నేను అడుగుతున్నా, ఆ ఊరి సంగతి దేవుడు ఎరుగు, ఆ ఊరి సంగతి మనకు అక్కర్లేదు, కానీ ఈ రోజు మన ప్రాంతాలలో, మనముంటున్న ఊర్లలో ఈ క్రూర మృగాలు లేరో చెప్పండి. నేను అడుగుతున్నా అండి. పెద్దగా అయ్యేటప్పటికి, మనిషి పెరిగి పెద్దగా అయ్యేటప్పటికి మైండ్ ఎంతగా పనిచేయాలి, అలా మైండ్ పనిచేయాల్సిన మనుషులే పెద్దగా అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత కని పెంచిన తల్లిదండ్రులను రోడ్డు మీదకి నెట్టేస్తున్నంటే వాడిని మనిషి అనాలా, మృగం అనాలి చెప్పండి? అరే వృద్ధుడే వృద్ధురాలే ఎక్కడికి వెళ్తారు, ఏం చేసుకుంటారు? అరే తమంతడు తాము అసలు ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి టైంలో నేను ఏం చేయాలి? నా తల్లిని నేను బాగా చూసుకోవాలి, నా అత్తని నేను బాగా చూసుకోవాలి, నా మామని నేను బాగా చూసుకోవాలి, నా కోడల్ని నేను బాగా చూసుకోవాలి. పాపం చిన్నది, తెలుసో తెలియకో ఒక తప్పిదం ఏదో చేసింది. ఈ ఆలోచన వైఖరి లేదు, ఈ ఆలోచించే స్వభావం కూడా లేదు. పెళ్లి చేసుకోవడం, పెళ్ళవగానే భార్య మాట వినడం, భార్య మాట వినేసి వేరు కాపురం పెట్టేసేయడం. ఈ వేరు కాపురం పెట్టేటప్పుడు అమ్మని తిట్టేయడం, నాన్నని తిట్టేయడం, అమ్మని గెంటేయడం, బయటికి గెంటేయడం, నాన్నని బయటికి గెంటేయడం, ఆస్తి కోసం అమ్మని తిట్టడం, ఆస్తి కోసం నాన్నని గెంటేయడం, ఆస్తి కోసం అమ్మా నాన్నని చంపేవారు కూడా మన సమాజంలో ఉన్నారంటే నేను అడుగుతున్నా, నల్లమల్లలో కంటే మన ప్రాంతాల్లో మృగాలు ఎక్కువగా ఉన్నారు. అవునంటారా కాదంటారు చెప్పండి? మనిషి అన్నవాడు పెరిగి పెద్దగా అయ్యేటప్పటికి అరే పెద్దవాళ్ళ మీద గౌరవం ఉండాలి, మా తల్లే నా తండ్రే, ఈ భయం ఏది లేదు. ఎందుకు లేదు? అది నేర్పించేవాడు లేడు. ఎందుకు లేరు? నేర్పించేవారు ఉన్నా కానీ మనలాంటి వారు ఏం చేస్తారు చెప్పనా? ఇది మన మతం కాదు కదా, ఇది మన కులం కాదు కదా అని చెప్పేసి పక్కకు పెట్టేస్తారు. అంబులెన్స్ వచ్చేటప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ని పిలిపించేటప్పుడు ఆ డ్రైవర్ కులం ఏంటో అడగదు మనం, ఆ డ్రైవర్ మతం ఏంటో అడగదు మనం. రక్తం ఎక్కించేవాడు, ఆ రక్తం ఇచ్చేవాడి కులం మతంతో సంబంధం లేదు. మన జీవితానికి సంబంధించిన వాస్తవాలను చెబుతుంటే మాత్రం కులాలు మతాలు మాట్లాడుతున్నామంటే అది శ్రేయస్కరమైన ఆలోచన విధానం అయితే కాదు. ఈరోజు ఈ ప్రాంతాన్ని నేను వేలెత్తి చూపించడానికి రాలేదు, కానీ ఈ ప్రాంతంలో ఏ ముసలి వారు కూడా బాధపడకుండా ఉండాలి. అలా ఉన్నవారు, అలా ఆ పెద్దవారిని మంచి గౌరవంతో చూసే యవ్వనస్తులు ఈ ప్రాంతంలో లేవనెత్తబడాలి. ఒకవేళ మీలో ఎవరైనా సరే తెలుసో తెలియకో పొరపాటునో లేదా జరిగిన గొడవల వలన నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ భయంకరమైన మాటలతో మాట్లాడి, భయంకరమైన ఆ స్వభావంతో వారి హృదయాన్ని ఒకవేళ నువ్వు నొప్పించుండినట్లయితే ఈరోజు వెళ్ళి నువ్వు పశ్చాత్తాపడు. నువ్వు మనిషిలా ఉండాలి. ఓ విషయం చెప్పమంటారా? మనం తోడేళ్ళని ఎంత భయంకరమైన జంతువులుగా మాట్లాడతాం కదా. తోడేళ్ళు అంటే చాలా భయంకరమైనవి, చాలా క్రూరమైనవి, చాలా భయంకరమైన జంతువులను మాట్లాడతాం, కానీ తోడేళ్ళకి శాస్త్రవేత్తలు ఇచ్చిన పేరుని చెప్పనా? నీతి కలిగిన కుమారుడు అని పేరిచ్చారు. తోడేళ్ళు భయంకరమైన, నిజంగా తోడేళ్ళు భయంకరమైన జాతి. ఇంకా విషయం చెప్పాలంటే అడవిలో సింహం కూడా భయపడే ఏకైక జాతి జంతువు చెప్పనా? తోడేళ్ళు. అలా సింహాన్ని కూడా భయపెట్టే ఆ భయంకరమైన జాతికి సంబంధించిన ఆ జంతువు, దానికి ఈ పర్యావరణ శాస్త్రవేత్తలో లేదా జంతు శాస్త్రం గురించి తెలిసిన వారు వారు ఇచ్చిన పేరు చెప్పనా? నీతి కలిగిన కుమారుడు అని పేరిచ్చారు. కారణం ఏం చెప్పనా? ఆ తోడేళ్ళంట అవి చనిపోయేంత వరకు ఒకవేళ దాని తల్లి కానీ దాని తండ్రి కానీ దాని తల్లి కానీ దాని కుటుంబ విలువలు ఎక్కువ తోడేళ్ళలో. ఒక తోడేలు ఒక దాంతో వెళ్ళింది అని అంటే, ఒక ఆడ తోడేలతో జత కట్టింది అంటే చచ్చేంత వరకు ఇక వేరే తోడేలను చూడదట. చచ్చేంత వరకు నువ్వే నా భార్య. మనుషులు కూడా చెప్పట్లేదండి, మనుషులు కూడా చెప్పట్లేదు. అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినట్టు చేస్తున్నారు ఈ మధ్య. ఈ ఇదిలో ఒక అకౌంట్, ఆ ఇదిలో అకౌంట్, ఈ ఊర్లో ఒక అకౌంట్, ఆ ఊర్లో ఒక అకౌంట్. ఏంటి ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేస్తా ఉన్నారు.
భయంకరమైన రోగాలు తెచ్చుకుంటున్నారు. అక్కడెక్కడ తిరిగేసి ఆ రోగాలు ఎవరి నుంచో వీళ్ళు తెచ్చుకుంటున్నారు. తెచ్చి ఇంట్లో ఉన్న భార్య కనిపిస్తారు, ఇంట్లో ఉన్న భర్త కనిపిస్తారు. భయంకరమైన జీవితాలు జీవిస్తుంటే తోడేలు నువ్వు విష జంతువు అంటున్నావేమో, తోడేలు నువ్వు క్రూర మృగం అంటున్నావేమో, కానీ ఆ తోడేలు కూడా నీతని చెప్పనా, అది ఒక్కసారి ఒక ఆడ తోడేలు చూసి ఇది నా భార్య అని ఫిక్స్ అయిందంటే అది చచ్చేంత వరకు అదే దాని భార్య. అది మాత్రమే కాదు అది ఒకవేళ దాని తల్లి కానీ దాని తండ్రి కానీ ఒకవేళ వేటాడే స్థితిలో లేకపోతే ఒక మంచి గుహం తయారు చేస్తాడంట తల్లికి తండ్రికి. ఒక మంచి గుహం తయారు చేస్తాడంట తల్లికి తండ్రి. ఆ గుహలో తల్లిని తండ్రి పెట్టి ఇదెళ్తుంది వేటకి. ఈ పిల్ల వేటకెళ్ళి వేటాడి అది తిని మిగిలినంత తీసుకొని అమ్మ నువ్వు తిను, నానా నువ్వు తిను అని చెప్పి దానికి ఇచ్చేస్తాడు. తోడేలు జాతం తింటే. అందుకే జంతు శాస్త్రానికి సంబంధించి శాస్త్రవేత్తలందరూ పెట్టిన పేరు నీతి కలిగిన కుమారుడు. ఎవరు? తోడేలు. నువ్వు తోడేలు క్రూరమైన తోడేలు అని మనం దేన్నైతే అంటున్నామో ఆ తోడేలంత విశ్వాసం కూడా లేదే మనకి. చిన్నప్పటి నుంచి ఎన్ని త్యాగాలు చేసి ఉంటుంది తల్లి, చిన్నప్పటి నుంచి ఎన్ని త్యాగాలు చేస్తుంటాడు తండ్రి, చిన్నప్పటి నుంచి ఎన్ని త్యాగాలు చేయడం వల్ల మనం ఇలా పుట్టుంటే ఇలా పెరుగుంటాం చెప్పండి. అలాంటిది తల్లిని బయటికి గెంటేసి తండ్రిని బయటికి గెంటేసి 3 పూట్ల అన్నం పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్న క్రూరమైన జంతువులు మన సమాజంలో లేరా చెప్పండి. దేవుడు మనకు మనిషి పుట్టుకనిచ్చింది మనిషిగా బ్రతకడానికి తప్ప జంతువుల్లా బ్రతకడానికి కాదు. నేను ఎక్కడ మతం గురించి మాట్లాడలేదే. హైందవ తల్లిదండ్రులు చచ్చిపోవాలని ఏమన్నా చెప్తున్నారా ఎవరైనా? అది సబబా? ఇస్లాం తల్లిదండ్రులు వాళ్ళు ఏమైపోయినా పర్లేదని చెప్పడం సబబా? క్రైస్తవ తల్లిదండ్రులు మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ పాడైపోండి అని చెప్పడం అది మన న్యాయమా? ఆ న్యాయం బైబిల్ నాకు నేర్పించలేదు. ఈరోజు దేవుడు చెప్తున్న న్యాయం మీ అందరికీ చెప్తున్నా. ఇక్కడ మీరు హైందవులా, ఇస్లాం వారా, లేదా ఇంకెవరా ఎవరైనా మీరు పిల్లలైతే మీ తల్లి జాగ్రత్త, మీ తండ్రి జాగ్రత్త. అక్కడ ఎవరో ఉన్నారంట మృగములు ఎఫెస్ అనే ప్రాంతంలో. కానీ ఆ ప్రాంతం గురించి మనకు తెలియదు కాబట్టి ఆ ప్రాంతం కూడా మనకి ఎందుకు? ఈ ప్రాంతం గురించి మనం మాట్లాడదాం. ఎక్కడో ఉన్న మృగాల గురించి మనకెందుకండి? మన ప్రాంతంలో మనమే కదా మృగాలు. తల్లిని చూడని మృగాలం, తండ్రిని చూడని మృగాలం. ఎందుకు చేయలేకపోతున్నాం చెప్పనా? దైవ భక్తి లేక. యేసు ప్రభు వారిని తెలిసిన వారు కానీ, యేసు ప్రభు వారిని ధ్యానించిన వారిని కానీ, యేసు ప్రభు వారిని నమ్మిన వారు కానీ, యేసు ప్రభు వారిని నిజరక్షకునిగా స్వీకరించిన వారు కానీ ఖచ్చితముగా తల్లిని తండ్రిని గౌరవిస్తారు. అది ఆయన చెప్పిన ఏమంటారు ధర్మం. అది ఆయన నేర్పించిన పాట. ఆయన చెప్పిన మాటని చెప్పనా, నీ తల్లి నీ తండ్రి జాగ్రత్త. వారి ముదిమిలో వారు బాధపడకూడదు, వారి ముదిమిలో వారు కష్టపడకూడదు, వారి ముదిమిలో వారు ఇబ్బంది పడకూడదు. ఒకవేళ ఇబ్బంది పడ్డారా మీకు మామూలు ఉండదు. ఇక సినిమా చూపిస్తానన్నాడు దేవుడు. ఎక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే కుటుంబ గొడవలు పెట్టుకొని మనశ్శాంతి లేకుండా ఇలా మృగపు జీవితాలు జీవిస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి మనుషులుగా మారండి. ఇంతేనా మృగాలంటే? ఇంకా ఎలాంటి వారు చెప్పరా? నేను అడుగుతున్నానండి. మనకున్న ఇంగితానికి బండి పెట్రోల్ బండి అనుకోండి, కారు పెట్రోలే కొట్టిస్తాం. డీజిల్ అనుకోండి, కారు డీజిలే కొట్టిస్తాం. డీజిల్ దాంట్లో పెట్రోల్ కొట్టించము, పెట్రోల్ దాంట్లో డీజిల్ కొట్టించము. కానీ మనిషి తాగకూడని విషయాలలో తాగకూడని పదార్థాలు మాత్రం ఇష్టానుసారంగా తాగుతున్నాయంటే వాడిని ఏమనాలి చెప్పండి? ఏమనాలి? రీసెంట్గా గుంటూరు జిల్లాలోనే ఏదో ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తున్న మద్యపు సీసాలన్నిటిని అలా పెట్టేసి పోలీసులు బుల్డోజర్ ఎక్కిస్తా ఉంటే అక్కడ కూర్చున్న త్రాగుబోతులందరూ ఆ మద్యం చచ్చిపోవడం చూడలేక, మద్యం చచ్చిపోవడం అంటే పగిలిపోవడం చూడలేక ఆ బుల్డోజర్లకి ఎదురెళ్ళిపోయి మరి బాటిల్ ఎత్తుకొని వెళ్ళిపోయారు పోలీసులను ఎదిరించి. మరి నేను అడుగుతున్నా, ఇక్కడ ఎవరికైనా అండి తాగే అలవాటు ఉంటే మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి నేను రాలేదండి. త్రాగడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో మీకు చెప్పడానికి నేను వచ్చాను. త్రాగడం వల్ల మనలో ఉన్న మృగం ఎలా బయటికి లేస్తుందో మీకు తెలియజేయాలని ఈ మాటలు నేను చెబుతున్నా. తాగి నాకు ఎప్పుడు అనిపిస్తా ఉంటుంది, ఏ ధైర్యంతో తాగుతారు? అసలు ఏ ధైర్యంతో తాగుతారు? తాగి ఒకవేళ మనకి ఏమైనా అయిపోతే యవన కాలంలోనే నీ భార్య ఏమవ్వాలి? నీ పిల్లలు రేపు పొద్దున వారు ఎలా బ్రతకాలి? తాగి లివర్ కొట్టేసి చచ్చిపోతే, తాగి ఇంకెవరైతే చచ్చిపోతే చచ్చిపోయినా పర్లేదు, కానీ ఒకవేళ అటు చావకుండా ఇటు బతకకుండా పక్షవాతం వచ్చి కనుక మంచాన్ని కదుక్కుంటే ఏం చేయాలి చెప్పండి? ఎలా మన జీవితం ఎలా? తాగి ఏమైనా కుదురుగా ఉంటావా? రోడ్డు మీద ఇష్టానుసారంగా ఊరపంది వచ్చినట్టు వచ్చేస్తాం. దానివల్ల చిన్నపిల్లలు రోడ్డు మీద ఆడుకుంటుంటే వాళ్ళకి నష్టం. ఎంతమంది తాగుబోతుల వల్ల రోడ్డు యాక్సిడెంట్ జరగట్లేదు చెప్పండి?
రోడ్ యాక్సిడెంట్స్ పక్కకు పెడితే అమ్మని ఏం మాట్లాడుతుందో తెలియదు, నాన్నని ఏం మాట్లాడుతుందో తెలియదు, భార్యని ఏం మాట్లాడుతుందో తెలియదు, పిల్లల్ని ఏమంటామో తెలియదు. ఒక రోజు నేను విన్నానండి, న్యూస్లో చదివానండి. ఒక రోజు ఒక ఆయన తాగేసి వచ్చాడంట. డాడీ ఎత్తుకో ఎత్తుకో అని చిన్నపిల్లలు వచ్చి మారం చేసేసరికి ఆ త్రాగుడు మత్తులాడికి ఏం చేస్తున్నాడో తెలియక నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి కాళ్ళు పట్టుకొని బండకేసి కొట్టి చంపేసాడంటండి. బండకేసి కొట్టి చంపాడు. నేను అడుగుతున్నాను, తాగుతారే చాలా మంది. ఆ తాగే సూటిగా అడుగుతున్నా, ఏంటి లాభం? లివర్ లాభమా, కిడ్నీ లాభమా, జీవితానికి లాభమా? తాగి 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 అప్పులు పెరిగిపోతాయి, తాగి 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 కుటుంబంలో గొడవలు జరుగుతాయి, తాగి 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 కుటుంబంలో శాంతి సమాధానం కోల్పోతాం, తాగి 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 శరీరం అంతా దౌర్భాగ్యమైన స్థితికి వచ్చేస్తుంది, తాగి 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 మరణానికి దగ్గర పడిపోతూ ఉంటాం. ఈ త్రాగుడు వల్ల వచ్చిన జీవితంలో వచ్చిన లాభం ఏంటంటే ఏదీ లేదు, ఏదీ లేదు. మనిషి ఎంత భయాన్ని విడిచిపెట్టాడు చెప్పనా? ఇంకా ఈ మాట అంటున్నందుకు నన్ను తప్పుపట్టకండి అండి. చాలా మంది గరికపాటి లాంటి పెద్ద పెద్ద వారు అన్నారు కాబట్టి నేను అంటున్నాండి. ఎంత భయాన్ని విడిచిపెట్టాడంటే, వినాయక చవితి జరుగుతుంది కదా ఇప్పుడు, ఆ మండపాల దగ్గర కూడా దేవుడు అని ఎవరినైతే కొలుస్తున్నారో ఆ దేవుడు అనే వ్యక్తికి కూడా భయపడకుండా అదే మండపంలో తాగే వారి సంఖ్య పెరుగుతుంది. ఇంత భయం లేనితనమా, ఇంత భయం లేనితనమా? అరే ఒక మనం దేవుడు అనుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? దేవుడా కాదా పక్కన పెడితే, ఈ చర్చిలోన గుడిలోన అది పక్కన పెట్టేస్తే కుటుంబంలో ఎలా ఉండాలి చెప్పండి? అలా నువ్వు ఇంటి నుంచి బయట నుంచి ఇంటికి వస్తుండడంతోనే పిల్లలు ఏదో ఒకటి ఆశిస్తారు, నానేదో తీసుకొని వస్తాడు, భార్య ఏదో ఒకటి ఆశిస్తుంది, మా భర్త ఏదో ఒకటి తీసుకొని వస్తాడు, తల్లిదండ్రులు ఏదో ఒకటి ఆశిస్తారు, నా బిడ్డ ఈరోజు ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. వీళ్ళందరి ఆశలకి ఆవిరి చల్లిపోయి ఆవిరి చేసేలాగా నీళ్లు చల్లేసి ఇష్టానుసారంగా తాగేసి వచ్చేసి బూతులు మాట్లాడుతున్నాం అంటే మనం మనుషులమా మృగాలమా మీరే చెప్పండి. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నా, వాళ్ళంటే తాగి బూతులు మాట్లాడతారు. మీరు తాగరుగా, ఇక్కడ తాగే వాళ్ళు ఉన్నారు చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే మన మీ ఆంధ్రప్రదేశ్లో అయితే తాగేది ఎవరు అంటే పురుషులే. మా తెలంగాణలో అలా ఉండదు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది చెప్పిన రూలు, భార్య ఇంటికి వెళ్తే తాగనివ్వదని చెప్పేసి భర్త బయట తాగేసి వస్తాడు. తెలంగాణలో ఎలా ఉంటుంది చెప్పనా, ఫోన్ చేస్తాడు, ఏం బ్రాండ్ తెమ్మంటావు అంటాడు. నాకా అది తీసుకొని రండి అని చెప్తుంది ఈవిడ. చెప్పగానే సరే నేను కూడా అదే తెచ్చుకుంటా అంటాడు. తీసుకొని వస్తాడు. ఈయన వచ్చేసరికి అమ్మగారు మంచిగా చికెన్ ఫ్రై చేస్తుంది, పక్కన మంచి నిమ్మకాయ పెడుతుంది, ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి పెడుతుంది, పక్కన ఇంకా ఏమంటారు ఆవకాయ పచ్చడి, ఆవకాయ బదులు ఇవి పెడుతుంది, 2 గ్లాసులు పెడుతుంది. రండి రండి త్వరగా వచ్చేయండి, టైం వేస్ట్ అవుతుంది అని చెప్తుంది. మంచి ఒక టేబుల్ వేస్తుంది, 2 గ్లాసులు పెట్టేసి ఇద్దరు కలిసి పెగ్గులు కలుపుకొని చైర్స్ కొట్టేసి తాగేసుకుంటారు. తెలంగాణలో అది సంస్కృతి. తెలంగాణ ఆంధ్రాలోకి వచ్చి మర్యాద చేయండి అంటే భోజనాలు పెట్టి సాగొడతారే, తెలంగాణకు వచ్చి దయచేసి మర్యాద అడగండి. మర్యాద అడిగారంటే గ్లాస్ దింపుతారు. అలా తెలంగాణకు వచ్చి మర్యాద అంటే ఇంతే, ఒక స్త్రీ కూర్చుంటుంది, పురుషుడు కూర్చుంటాడు, ఇద్దరు కలిసి గ్లాస్లో మందు పోసుకుంటారు, చైర్స్ కొట్టుకుంటారు, తాగేస్తారు. నేను అడుగుతున్నా, మీరు ఆంధ్రానే కాదు తెలంగాణ కాదుగా, నేను అడుగుతున్నా మీరు ఏమైనా తాగుతారా అంటే బయటకు వెళ్ళి తాగేసి వచ్చాడు కాబట్టి ఏం వాగుతున్నాడు, సోయ లేకుండా వాగుతాడు. కానీ వాడు వాగుతుంటే వాడు తిట్టిన బూతుల కంటే ఎక్కువ మీరు తిడుతుంటే కుటుంబంలో గొడవలు రాకుండా ఇంకేమవుతుంది చెప్పండి. ఒకరోజు ఒక ఆవిడ ఫోన్ చేసి అన్నా అని చాలా సీరియస్గా మాట్లాడు, మా ఇంట్లో గొడవ అయిపోయిందన్నా అని చెప్పింది. ఏమైంది అన్నా, మా ఆయన తాగేసి ఫుల్ తిట్టాడన్నా అని. ఏం తిట్టాడన్నా, చాలా బూతులు తిట్టాడన్నా అన్నా. మరి నువ్వేం చేసావన్నా, నేను కూడా తిట్టానన్నా అని. నేను అప్పుడు అన్నాను, మీ ఓడంటే తాగి తిట్టాడు, ఆడు తాగాడు, ఆడికి సిగ్గులేదు, ఆడు తిట్టాడు, నువ్వేం తాగావా? ఆడు తాగి తిడతాడు, ఉదయానికి ఆ మొత్తంతా దిగిన తర్వాత అన్న మాట చెప్పనా, కాఫీ తీసుకొని పో అంటాడు. రాత్రి అంతా తిట్టేసి ఇప్పుడు కాఫీ తెమ్మడి తెస్తారేంటి అంటే ఈవిడ. ఆడికి తిట్టింది కూడా గుర్తుండదు రాత్రి. ఎందుకు ఆడు తాగి ఆ మత్తులో తిట్టాడు. మత్తులో తిట్టిన వాడినే మృగం అంటున్నావంటే అన్ని తెలిసి తిడుతుంటే నిన్ను ఏమనాలి చెప్పు. మృగాలు కాదా ఇవి? కాదా కుటుంబంలో గొడవలకు గల కారణాలు ఇవి కాదా? అందుకే దేవుడు చెప్పిన మాట చెప్పన, కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలంటే నీలో మృగతత్వం చావాలి. నీ లైఫ్ బాగుండాలంటే నీలో మృగతత్వం చావాలి. అది ఎప్పుడు తెచ్చిద్దంటే లోపలికి క్రీస్తు వచ్చినప్పుడు. లోపలికి మెడిసిన్ దిగాలి. రోగానికి ఒక మెడిసిన్ ఉంటుంది, అన్నిటికీ ఒక మెడిసిన్ వేసుకుంటే సర్దేస్తారు త్వరలో వచ్చేసి కదా.
ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మెడిసిన్ ఎలా అయితే ఉందో, పాపము లేదా మృగతత్వము లేదా అల్లరిచిల్లతనము లేదా భయంకరమైన కోపము లేదా భయంకరమైన మానవ జాతిని ఏమంటారు విచ్ఛిన్నం చేసే అలవాట్లు ఏవైతున్నాయో దానికి మెడిసిన్ ఏం చెప్పంటారా? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన మీరు ఆశ్రయించకుండా మా జీవితం మారాలంటే అది అవ్వని పని. ఆయన మీరు ఆశ్రయించకుండా నా జీవితాన్ని మార్చు అంటే అది అవ్వని పని. సీరియస్ చెప్తున్నాను, అవ్వని పని. చాలా మంది అంటారు కదా, ఏమంటే దేవుడు ఉంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది, దేవుడు అన్నవాడు ఉంటే నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, దేవుడు అన్నవాడే ఉంటే నా జీవితంలో నా భర్త ఎందుకు మారలేదు, నా కుటుంబంలో ఎందుకు దేవుని కార్యాలు జరగట్లే అంటారు కదా. దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు రూల్ అని చెప్పనా, ముందు నువ్వు ఆయన దగ్గరికి రా, ఆ తర్వాత ఆయన నీ దగ్గరికి వస్తా. ఒకరోజు ఒక ఆయన కటింగ్ చేయించుకోవడానికి షాప్కి వెళ్ళాడంట. షాప్కి వెళ్ళిన తర్వాత ఒక పాస్టర్ గారు కటింగ్ చేయించుకోవడానికి ఒక షాప్కి వెళ్ళారంట. ఆ షాప్లో కటింగ్ చేస్తూ పాస్టర్ గారు ఏంటండి ఈ మధ్య రావట్లేదంటే, బిజీ అయిపోయినాయి, రాలేకపోయాను, ఇలా మీటింగ్స్ ఉన్నాయి, చర్చ్ మీటింగ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవన్నీ అంటే, ఎందుకంటే ఎప్పుడు దేవుడు 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 అని తిరుగుతారు, దేవుడు అన్నవాడే ఉంటే నా జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయా అన్నాడంట. సరే పాస్టర్ గారు చెప్దాంలే, ఏదో ఒకటి చెప్దాంలే అని కొంచెంసేపు కామ్గా ఉండి, ఎందుకంటే మరి కత్తి ఇక్కడ ఉంది కదా, తేడా కొట్టేస్తే కోసేస్తాడని భయంతో ఏం చేశాడంటే, కొంచెంసేపు తర్వాత చెప్తున్నానా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాడంట. ఈ సైలెంట్గా ఉండే గ్యాప్లో ఒక ఆయన పెద్ద గడ్డం వేసుకొని రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఈయన వెంటనే పాస్టర్ గారు అతను చూపించి, నిజంగా అండి ఈ మధ్యకాలంలో సమాజంలో ఎవరు గడ్డం గీసేవాళ్ళు లేరయ్యా అన్నాడంట. అదేంటండి 6 అడుగుల వ్యక్తిని నేను మీ కళ్ళ ముందు నిలబడుతుంటే గడ్డం గీసేవాళ్ళు లేరంటున్నారు, మీకు అది బుర్ర ఏమైనా పాడైపోయిందా అన్నాడంట. గడ్డం గీసేవాళ్ళే కనుక ఉంటే ఆ రోడ్డు మీద ఉన్నోడికి అంత గడ్డం ఎందుకుందో చెప్పన్నాడంట. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు, ఆడు గడ్డం గీయించుకోవడానికి మా దగ్గరకు వస్తే మేము గీస్తాం అన్నదంటే ఈయన. మరి అదేరా బుర్ర తక్కువ, నీకు ఒక రూలు వాళ్ళకు ఒక రూలు కాదు, నువ్వు దేవుని దగ్గరికి రా, అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తావు. నువ్వు దేవుని దగ్గర రాకుండా నా జీవితం మారలేదు అంటే మారదు. ఎలా మారుతుంది? నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, మనుషులమైన మనం మనుషుల్లా బ్రతకాలి. నేను అడుగుతున్నా, బ్రతుకుతున్నాం మనం? ఉన్నాం మనం? మనుషుల పేర్లు పెట్టుకోవడం కానీ, ఈ మధ్య కుక్కలు కూడా మనుషుల పేర్లు పెడతారు, అలా మంచి అయిపోద్దా? మొన్న రీసెంట్గా మిక్కీనో మైకేలో కుక్కకి పేరు పెట్టారు, అది మనిషి పేరు. మైకేలు, జాన్ ఉంటాయి చూసారా, ఇంకా ఇలాంటి కుక్కలకు పెడుతున్నారు పేర్లు. మనిషి పేరు కుక్కకు పెట్టినంత మాత్రం అది మనిషి అయిపోద్దా? అండ్ ఇంకొందరు ఉంటారు, ఇది కుక్క బాగుంటే కుక్క కాదది మరేంటిది? నీ పేరు పెట్టి పిలవాలి దాన్ని. నువ్వు కుక్కకి మనిషి పేరు పెట్టినా అది కుక్కే, కుక్కకి ఏనుగు అని పేరు పెట్టినా అది కుక్కే. నువ్వు మనిషి పేరు పెట్టుకున్నంత మాత్రం మనిషి అయిపో. మనిషి జన్మ జీవించాలి, మనిషి జీవితాన్ని జీవించాలి. నేను అడుగుతున్నా, తాగే నువ్వు మనిషివా? తల్లిదండ్రులను చూడని మనం మనుషులమా? లేదా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నావే మనమా మనుషులము? కాదే. అండ్ ఇంకోటి చెప్తున్నాను, చాలా మందికి ఒక గొడవ ఉంటుంది, ఏంటంటే అందరితో గొడవ పడ్డం ఫ్యాషన్ అనుకుంటారు. ఇంకో విషయం చెప్పనా, ఎక్కడో ఉన్న వారి కోసం దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు గొడవ పడకండి. అనుభవంతో చెప్తున్నా, నేను చాలా మంది జీవితాన్ని చూశాను. ఇలా ఎక్కడో ఒక వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తి కోసం ఇక్కడున్న మనం గొడవ పడతాం. మనకేమైనా అయితే రేపు పొద్దున సహాయానికి వచ్చేది ఎక్కడో ఉన్నవారు కాదు, ఇక్కడ ఉన్నవారు. రోజు ముఖాలు చూసుకునేది మనం, రోజు ఒకవేళ ఏదైనా ఎక్కువైనా తక్కువైనా షేర్ చేసుకోవాల్సింది మనం, కష్ట సుఖాల్లో తోడుండాల్సింది మనం, ఏదైనా ఆపద వస్తే వెంటనే సహాయానికి దగ్గరుండేది మనం. ఇలాంటిది దగ్గరున్న వాళ్ళు ఎక్కడో ఉన్న అతని పేరు చెప్పుకొని మనం గొడవ పడితే, నేను అడుగుతున్నా, రేపు పొద్దున వాళ్ళు వస్తారు చెప్పండి? రాదు. వాళ్ళ కోసం మీరు జైలుకి వెళ్తే మీ జీవితం నాశనం, వాళ్ళ కోసం మీరు తన్నుకొచ్చి వస్తే మీ కుటుంబాలకి నాశనం, వాళ్ళ కోసం ఎవరి కోసమో మీరు తిట్టుకుంటే, మీరు కొట్టుకుంటే మీకే డేంజర్ అది కాదు చెప్పండి. వద్దు, ఒకరి కోసం కొట్లాట్లు వద్దు, ఒకరి కోసం తిట్టుకోవద్దు, ఒకరి కోసం ఏమొద్దు. మనం అందరం బతికితే మన దేవుని కోసం బతకాలి, మన కుటుంబం కోసం బతకాలి. దేవుడు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి. మన కుటుంబం మన మీద ఆధారపడింది కాబట్టి ఆ కుటుంబానికి ఏం తక్కువ కాకుండా మనం చూసుకోవాలి. పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, జైలుకి వెళ్ళొచ్చానండి, జైల్లో నేను మారిన అని చెబుతూ ఇక నేను ఒకవేళ బయటికి వస్తే ఏ గొడవ లేకుండా
నా దేవునికి నా జీవితం ఇచ్చేయాలనుకున్నాడంట. అలా అనుకున్నాడు, వచ్చాడు, దేవునికి ఇచ్చాడు, ఏ సమస్య లేకుండా హ్యాపీగా జీవిస్తూ ఉన్నాడు. నేనేం చెప్తున్నాను చెప్పనా? తిట్టడం గొప్పతనం కాదు, సైలెంట్గా ఉండడం చాలా కష్టం. తిట్టడం ఉంది ఏమన్నా కష్టమో చెప్పండి? అరే కుక్క అంటే రే నక్క అని ఈజీగా అనొచ్చు, కానీ తిడుతున్నప్పటికీ సైలెంట్గా ఉండండి, అది కష్టం. కొట్టినోడు కొట్టడం పెద్ద కష్టం ఏంటి? ప్రాణాన్ని తీయడం చాలా ఈజీ, నిలబెట్టడం కష్టం. ప్రాణం తీయడానికి మీరు ఏ చదువుకోక్కర్లేదు, కానీ ప్రాణం నిలబెట్టాలంటే ఎంబీబీఎస్ చదవాలి, అహర్నిశలు కష్టపడాలి, చాలా 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 కష్టంతో కూడిన చదవాలి. అంటే నిలబెట్టే తత్వానికి ఉన్న కష్టం పడగొట్టే తత్వానికి ఉండదు. దేవుడు నిన్ను నిలబెట్టడానికి కోరుకున్నాడు, పడగొట్టడానికి కాదు. నేను అడుగుతున్నా, మరలా చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 32వ వచనం, మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృగాలతో పోరాడు. ఈ మృగాలంటే ఇంతకుముందే చెప్పాను, తల్లిదండ్రులను చూడని వారు మృగాలే, తాగిన వారు మృగాలే, భార్యను కొట్టేవాడు మృగమే, అత్తామామను చూడని వాళ్ళు కూడా మృగాలే, కులాల పేరుతో హత్యలు, మతాల పేరుతో హత్యలు చేసేవారు మృగాలే. ఇలాంటి మృగతత్వం మనలో నుంచి బయటకు వెళ్ళాలి. ఇంతకీ ఇన్నంతా నువ్వేం చెప్తున్నాను చెప్పనా? ఇంతకుముందు ఒక మాట ఇచ్చాను మీ అందరికీ. మృగాలు మనుషులుగా మారాలంటే బైబిల్ వల్లనే అవుద్ది, మృగాలు మనుషులుగా మారాలంటే యేసయ్య వల్లనే అవుద్ది అని నేను ఎందుకు చెప్పానంటే, ఎఫెస్సు అనే ప్రాంతంలో మృగాలు ఎక్కువ, అక్కడ గొడవలు ఎక్కువ, అక్కడ అల్లరి ఎక్కువ, అక్కడ దందాలు ఎక్కువ, అక్కడ రక్తపాతం ఎక్కువ, అక్కడ భయంకరమైన దాదాగిరి ఎక్కువ, అక్కడ చాలా భయంకరమైన చాలా భయంకరమైన ఆనవాయితీలు ఎక్కువ. ఇలాంటి ప్రాంతాన్ని బాగు చేయడానికి నేను అడుగుతున్నా, ఎప్పుడైనా గమనించండి, ఒక మంచి సమస్యాత్మకమైన ప్రాంతాన్ని బాగు చేయడానికి మన ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది చెప్పండి? పోలీసుని దించుద్ది. ఇంకా సమస్య ఎక్కువ అయితే ఆర్మీని దించుద్ది. ఇంకా సమస్య ఎక్కువ అయితే ఇంకా సిఆర్పిఎఫ్ బలగాలు, ఆర్మీ కమాండోలు అందరినీ దించేస్తుంది. కానీ ఎఫెస్సు అనే ప్రాంతం మృగాలతో నింపబడిన ప్రాంతం, భయంకరమైన పట్టణాలుగా ఉన్న పట్టణం. మాటలు సరిగ్గా రావు ఒక్కడికి, అక్కడ ఒక్కడికి కూడా మాటలు సరిగ్గా రావు, ఒక్కడు కూడా మనిషి ప్రాణం నిలబెట్టడానికి ప్రయత్నం చేయడు, ఒక్కడు కూడా అక్కడ మనిషిగా బ్రతకడు. ఇలాంటి భయంకరమైన మృగతత్వం ఉన్న ఆ ప్రాంతానికి ఈ పౌలనే భక్తుడు ఎవరిని పంపించారు చెప్పరా? ఒక పాస్టర్ గారిని పంపించారు. అదేంటి, పోలీస్ కదా వెళ్ళాల్సిందంటే, పోలీస్ స్టేషన్లు మార్చలేని జీవితాలు పాస్టర్లు మారుస్తారు, పోలీస్ స్టేషన్ మార్చలేని జీవితాలు చర్చెస్ మార్చాయి. పోలీస్ స్టేషన్లు కూడా ఇంక మారడు అని ఎవరి గురించి చెప్పారో వాళ్ళని చర్చిలు మార్చేశారు. అది చర్చ్ గొప్పతనం కాదు, అది పాస్టర్ల గొప్పతనం కాదు, కానీ ఈ వ్యవస్థ అంతటి కనుకున్న కనిపించని అదృశ్య శక్తి ఎవరు చెప్పనా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు. అది ఆయన గొప్పతనం. ఎలా చెబుతున్నారు? ఉన్నాయా సాక్ష్యాలు అంటే ఉన్నాయి. మృగాల్ని వేసే మనుషులుగా మారుస్తాడు. మీ అందరికీ అర్థమవడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మీరు ఎంతమంది స్టువర్ట్పురం పేరు విన్నారు లేదు నాకు తెలియదు, కానీ స్టువర్ట్పురం ఆంధ్రప్రదేశ్లో బాపట్ల చీరాల మధ్యలో ఉన్న ఒక భయంకరమైన ఊరు. మొత్తం ఊరు దొంగలు, ఊరు దొంగలు. స్టువర్ట్పురం దొంగలంటే ఎవరైనా సరే గడగడ వనకాల్సింది. స్టువర్ట్పురం దొంగలంటే ఎవరైనా సరే ఖచ్చితంగా వాడు ఊపిరాగిపోద్ది. మామూలు దొంగలు ఎవరు లేని టైంలో వస్తే స్టువర్ట్పురం దొంగలకు ఉన్న ప్రత్యేకత అని చెప్పమంటారా? ఇంటికి సవాల్ చేసి వస్తారు, తెలుసా? సవాల్ చేసి వస్తారు. రే, ఈ రోజు ఈ పలానా రోజున పలానా తేదీన పలానా టైంకి నీ ఇంటికి దొంగతనంకి వస్తా, ఏం చేసుకుంటూ చేసుకో అంటారు. ఆడన్న టైంకి మీరు ఎంత సెక్యూరిటీ కట్టండి, ఎంత ఇంటి మొత్తం ఆర్మీతో నింపండి, వస్తాడు, దొంగతనం చేస్తాడు, వెళ్ళిపోతాడు. అది స్టువర్ట్పురం దొంగకున్న కెపాసిటీ. అలాంటి స్టువర్ట్పురంని కోర్టులు ఏం చేయలేకపోయాయి, అలాంటి స్టువర్ట్పురంని ఏ పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోయింది, అలాంటి స్టువర్ట్పురంని న్యాయ వ్యవస్థ ఏం చేయలేకపోయింది. చంపేవారు, కొట్టేవారు, దొంగలించేవారు, ఈ చైన్ స్నాచింగ్ చేసేవారు అలా పడిపోయి ఒకవేళ నన్ను చూసి మళ్ళీ నా గురించి సాక్ష్యం చెప్తారేమో అని ప్రాణం తీసి వచ్చేసేవారు. ప్రాణం తీసేయడం అంటే చాలా ఈజీ వాళ్ళకి. అలాంటి ఊరు పోలీసు వ్యవస్థ భయపడింది ఆ ఊరికి, న్యాయ వ్యవస్థ భయపడింది ఆ ఊరికి. కానీ ఒక రోజు ఏ ఊరైతే పోలీసు వ్యవస్థను భయపెట్టిందో,
ఏ ఊరైతే న్యాయ వ్యవస్థను భయపెట్టిందో ఆ ఊరిలో ఒక ఆయన ఈ చిన్న పుస్తకాన్ని పట్టుకుని వెళ్ళాడండి. ఈ రోజు ఆ స్టువర్ట్పురం స్వార్థపురంగా మారింది. అది టీవీల్లో కూడా వచ్చింది. ఒకప్పటి దొంగలుండే ఊరు ఇప్పుడు దొంగతనం మారడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే టీవీలో వచ్చిన న్యూస్లో వచ్చింది, మహా న్యూస్ అనుకుంటా. ఆ న్యూస్లో వచ్చింది ఏం చెప్పనా, ఈ బైబిల్ ఆ ఊరిని మార్చేసింది. ఈ బైబిల్లో ఉన్న గొప్పతనం అది. నేను అడుగుతున్నానండి, మా ఊర్లలో బార్లు లేవనుకుంటున్నారా? ఇంకా మీకంటే అక్కడ ఇంకా మాకు తెలంగాణలో బార్లు ఎక్కువ, తెలంగాణలో పబ్బులు ఎక్కువ. తెలంగాణలో చెప్పాను కదా, మర్యాద అంటేనే తాగడం మర్యాద అక్కడ. కానీ మేము ఎందుకు తాగట్లేదు? ఈ బైబిల్ మాకు నేర్పించింది తాగకూడదని. మాకు బూతులు రావా? మాట్లాడలేమా? మాకు కోపం ఉండదా? ఇంతకుముందు పాస్టర్ గారు అన్నారు, నాకు చాలా కోపం. నాకు ఒకవేళ యేసు ప్రభువు తెలియకపోయినట్లయితే నా కోపానికి నేను చచ్చిపోయేవాడిని చెప్పేశాడు. కోపాలు ఎవరికి లేవు చెప్పండి? మీకు లేదా? నాకు లేదా? రాదా? ఆ కోపంలో బూతులు మీకేనా? మాకు రావా? మాకు అసలు బూతులు తెలియదా? అసలు బూతులు అంటే ఏం తెలియకుండా ఉన్నావా? కానీ ఎందుకు మాట్లాడడం? అది పద్ధతి కాదు కాబట్టి. ఎందుకు కోపడం? అది పద్ధతి కాదు కాబట్టి. ఏముందండి, వంట రూమ్లోకి వెళ్తే ఒక చాకు ఉంటుంది. ఆ చాకుతో మనం కూరగాయలు కోసినంత ఈజీగా మెడకాయ కోసేయలేమని చెప్పండి. కానీ ఎందుకు కోయా? అది పద్ధతి కాదు కాబట్టి. ఎందుకు ఒకరిని ఇబ్బంది పెట్టాం? అది మనిషి లక్షణం కాదు కాబట్టి. అదేంటి మీరు వేరు మేము వేరు ఎందుకు అలా ఉన్నాం? ఎందుకంటే ఒకటే కారణం, అక్కడ యేసయ్య లేడు, ఇక్కడ యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్న జీవితాలు బాగుంటాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ పాస్టర్ గారు. ఆయనే అన్నాడు, ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండదు మీ అందరికీ తెలుసండి. అంత ఓపెన్గా చెప్తున్నప్పుడు ఇప్పుడు కూడా అంతే ఉన్నాలేవో అని ఒక్క మాట కూడా ఎందుకు రాలేకపోయింది? మారాడనేగా. ఎవరు మార్చారు? జైల్లో శిక్షలా? ఎవరు మార్చారు? రాజ్యాంగంలో ఉన్న భయంకరమైన తీర్పులా? ఎవరు మార్చారు? నమ్ముకున్న వాళ్ళ? ఎవరు మార్చారంటే ఒకే ఒక్కడు, మృగాలను మనిషిగా తీర్చిదిద్దగలిగిన సమర్థుడు, పాపంలో పడిపోకుండా కాపాడగలిగిన ఒక మంచి వ్యక్తి. పాపిని చూసి నువ్వు పాపి 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 అని దెబ్బ పడకుండా నీ పాపం నుండి పరిశుద్ధతలోనికి నడిపించగలిగిన మారు మనసుకు సహాయము చేసే సహాయకర్త. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఒక్కసారి ఆశ్రయిస్తే స్టువర్ట్పురం ఊరినే మార్చిన దేవుడు మనల్ని మార్చడం చెప్పండి, మన కుటుంబ స్థితిగతులు మార్చడం చెప్పండి, ఖచ్చితంగా మారుస్తాడు. మేము ఏ దేవుడిని అయితే ప్రకటిస్తున్నామో ఏదో నామకే వాస్తే దేవుడు కాదండి. స్వామి వివేకానంద గారిని పెద్ద హైందవ్యంలో ఒక పెద్ద వక్త ఆయన. స్వామి వివేకానంద గారు చాలా 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 పెద్ద వక్త. ఆయన అన్న మాటని చెప్పన, యేసు ప్రభు వారి టైంలో నేను గనక బ్రతికినట్లయితే నేను యేసు ప్రభు వారి పాదాలను నీటితో కాదు దేంతో కాదు కానీ నా గుండెల్లో ప్రవహిస్తున్న రక్తంతో యేసే పాదాలను కడిగేవాడిని, అంత గొప్పవాడు యేసయ్య అని చెప్పి ఒక హైందవ వక్త చెప్పాడు. సర్వేపల్లి రాధాకృష్ణని ఈరోజు ఏమంటారు, టీచర్స్ డే అని జరుపుకుంటున్నాం చూసారా? ఆ టీచర్స్ డే జరుపుకోవడానికి గల ప్రధానమైన కారణం, గురు పూజోత్సవం అనే రోజును జరుపుకోవడానికి గల ప్రధానమైన కారణం సర్వేపల్లి రాధాకృష్ణ. మన భారతదేశానికి 2వ ప్రెసిడెంట్ ఆయన. ఆ ప్రెసిడెంట్ అన్న మాటని చెప్పనా, యేసు ప్రభు అందరు భారతదేశం అంతా నన్ను గురువు అంటుంది, కానీ ప్రపంచానికి గురువు యేసుక్రీస్తు అన్నాడు. ఈయన క్రైస్తవుడు కాదు. ఒకరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి శిష్యుడు వచ్చి, నాకు జీవిత పరమార్థం తెలియాలండి, ఏం చేయమంటారు అన్నప్పుడు లోపలికి వెళ్ళాడు. ఒక నల్ల అట్ట ఉన్న బైబిల్, ఒక పుస్తకం తీసుకొని వచ్చాడు, అదే బైబిల్. అది తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చేసి, ఒకవేళ నువ్వు కనుక నన్ను నమ్మితే, నేను చెప్పానంటే అది న్యాయమైందో చెప్తాను, నువ్వు నమ్మితే, ఒక గురువుగా నువ్వు నాకు ఒకవేళ నాకు గౌరవాన్ని ఇస్తే దయచేసి నా కోసం ఈ పుస్తకాన్ని చదువు అని చెప్పాడంట. అతని పేరు సుందర్ పిల్లై ఏదో ఉంది. ఆయన సుందర్ పిల్లై ఆ బుక్ని తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, ఆ మొత్తం చదివాడు, తిరిగి మళ్ళీ వచ్చాడు. అలా వచ్చేటప్పటికి ఆయన క్రైస్తవునిగా మారిపోయాడు. కారణం ఏం చెప్పనా, మనిషి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేర్పించగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, నీ చూపు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. ఎదుటివారు నీ భార్య కాని ఒక స్త్రీ వస్తే అయితే అక్క అనమంటాడు, లేదా చెల్లి అనమంటాడు, అంతే తప్ప నీ ఊహల్లో కూడా ఒక స్త్రీని చెడుగా చూడొద్దని చెప్పిన మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారు తెలుసు.
ఆయన చెప్పిన మాట ఏంటి? నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పు అని చెప్పిన యేసు ప్రభువారు చెప్పిన మాట గాంధీ గారు చెప్తే గాంధీ గారు చెప్పారని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఆ మాట చెప్పింది గాంధీ గారు కాదండి. ఆయన బైబిల్ చదివి ఆయన చెప్పాడు. ఏమని చెప్పనా? యేసు ప్రభువారు అత్యుత్తమ గురువు, ఆయన మాట ఇది అని చెప్పాడు. కానీ చాలా మంది ఇది గాంధీ గారి మాట అని అనుకుంటారు. ఆయన పెద్ద పెద్ద వ్యక్తులను కూడా ప్రభావితం చేసిన వాడు, పెద్ద పెద్ద వారిని కూడా ప్రభావితం చేసిన వాడు, అనేక మంది పాపులను మార్చిన వాడు. కావాలంటే చూడండి, చాలా పోలీస్ స్టేషన్లు మార్చలేని క్రిమినల్స్ని చర్చెస్ మార్చారు. చాలా కోర్టులు మార్చలేని క్రిమినల్ను మన చర్చెస్ అన్ని మార్చేసే కారణం చర్చిలో జీవం ఉంది. ఎందుకుంది? ఆ సంఘంలో దేవుడు ఉన్నాడు కాబట్టి. అందుకే కోరుతున్నాను, మీలో ఒకవేళ ఎవరైనా సరే దేవుణ్ణి విడిచిపెట్టే ఆ దుష్ట స్వభావం కానీ ఉంటే, దేవునికి భయపడని ఆ మృగతత్వం కానీ ఉంటే, దయచేసి దేవునికి భయపడండి. మనలో ఉన్న మృగాలను చంపేద్దాం, మనలో ఉన్న ప్రతి పాపాన్ని చంపేద్దాం, ప్రతి బలహీనతను చంపేద్దాం. మారు మనసు మనందరం పొందుతాం. ఈ లోకం ఏం నేర్పిస్తుంది చెప్పనా? ఒకవేళ తప్పు చేస్తే శిక్షించండి, చంపేయండి అని చెప్తుంది. కానీ దేవుడు చెప్పిన మాట ఏం చెప్పనా? తప్పు చేసిన వాడికి మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి. అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మా అందరికి ఇచ్చాడు, పాస్టర్ గారికి ఇచ్చాడు, చాలా మందికి ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరు కూడా పాపం చేయని వారు ఎవరు లేరు. అలాంటిది మనం అందరం ఇప్పుడు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాం. దానికి గల కారణం ఒకే ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన మంచి మార్గం. ఈరోజు ఈ మార్గంలో మేము ఉండి ధైర్యంగా చెప్పగలుగుతున్నామండి, ఇది కేవలం యేసు ప్రభువారి వల్ల మేము చేయగలుగుతున్నామని. మేము అనుభవిస్తున్న ఈ మంచి మీరు కూడా అనుభవించాలంటే, మేము స్వీకరించిన ఆ ప్రభువుని మీరు కూడా స్వీకరించండి. ఒకసారి మతం మార్పిడి అంత సీన్ లేదు. బలవంతపు మతం మార్పిడి అంత సీన్ లేదు. చికెన్ తిన్నోడితో చికెన్ తినిపించడమే కష్టం ఉన్నప్పుడు మతం నచ్చినోడితో మతం మార్పించడం అంత ఈజీ ఏంటి? రోడ్డు మీదకి వెళ్తారు, దుర్గి సెంటర్కి వెళ్తారు. మీరు చిలకలూరుపేట వెళ్ళాలనుకున్నారు అనుకోండి, అక్కడ ఆటో వాళ్ళు మార్చర్లా అంటే మార్చర్లు ఎక్కేస్తారేంటి? ఎక్కుతారా? ఎక్కడంటే మీకు ఇక్కడ లూజ్ అని, అంతే కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నీకు తెలియాలి కదా. నువ్వు చిలకలూరుపేట వెళ్ళడం కోసం ఈ ఊరిని వదిలిపెట్టి దుర్గి సెంటర్ నిలబడి ఆటోడు గట్టిగా మార్చర్లకి ఎక్కేసావంటే ఇంక నువ్వు ఎంత మీద ఆవో మనకు అర్థమైపోవాలి కదా. బలవంతంగా ఎవ్వడు రాడు, ఎవడు చేయలేడు ఆ పని. ఈరోజు నేను చెబుతున్న మాట వాస్తవమా కాదు చూడండి. నిజంగా యేసయ్యని నమ్ముకున్నవాడు వీటికి దూరంగా ఉంటాడు చూడండి, ఉంటాడు. ఏది సాక్షి ఉంటుంది? మేమందరం సాక్షి. ఎంత కోపం తెప్పించినా మా నోట బూతులు రావు, ఎంత కొట్టినా మా నోటి శాపాలు రావు, ఎంత తిట్టినా మిమ్మల్ని తిట్టడానికి మేము ప్రయత్నం చేయాలి. రాక కాదు, చెయ్యొద్దు కాబట్టి. కొట్టడం రాదా? కొట్టేయగలం. తిట్టడం రాదా? తిట్టేయగలం. తన్నేయడం రాదా? తన్నేయగలం. కత్తి పట్టుకుని నరకలేమా? నరికేయగలం. కానీ ఏమి చేయం. కారణం ఏం చెప్పనా? ఇది మనిషి జీవించాల్సిన విధానం. ఆ విధానం ఎవరు నేర్పించారు? మా సొంత జ్ఞానము, మా సొంత భక్తి ఏది కాదండి, కేవలం యేసయ్య. ఎక్కడ నేర్చుకున్నాం? స్కూల్లో నేర్పించారు, చర్చిల్లో నేర్చుకున్నాం. అందుకే ఆ చర్చికి మీరు వెళ్ళి చూడండి, లైఫ్ మారుద్ది. ఆయనను మీ జీవితంలోనికి తీసుకునండి, ఖచ్చితంగా లైఫ్ మారుద్ది. లైఫ్ మారాలి, జీవితంలో వెలుగుండాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పనా? ఆయన మనలోనికి ఆహ్వానించాలి. తలనొప్పి బాగా ఎక్కువ వస్తుందని తలనొప్పి టాబ్లెట్ తల పక్కన పెట్టుకుంటే తలనొప్పి తగ్గదు. ఏం చేయాలి? వేసుకోవాలి కదా. షర్టు బాగుందని షర్టు పక్కన వేలాడి తీసుకొని వెళ్ళకూడదు, వేసుకొని వెళ్ళాలి కదా. ద సేమ్ వే, అదేవిధంగా యేసు ప్రభువారి వల్ల మనకు మేలు జరగాలి అంటే, మనిషి జీవితం ఉన్నట్లుగా న్యాయముగా మనం బ్రతకాలి అంటే, మన ఊర్లు మారిపోవాలి అని అంటే, ఎందుకు మాట్లాడుకోవాలంటే మరి బయట మన ఊర్ల గురించి అంటేగా, ఎందుకు మాట్లాడుకోవాలండి బయట మన ఊర్ల గురించి భయంకరంగా? మన ఊర్ల గురించి భయంకరంగా మాట్లాడినోడే రేపు పొద్దున వచ్చి అసలు శాంతికి సమాధానానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? జంగమహేశ్వరం పోవడం అని చెప్పి రోజులు రావాలి. ఆ రోజు రావాలంటే ఏం చేయాలి చెప్పనా? ఈ ప్రాంతం యేసయ్యకి నిలయం అయిపోవాలా. అలా అయితే ఖచ్చితంగా జీవితం మారుతుంది. అలా అయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలా అయితే ఖచ్చితంగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను కూడా దేవుడు ఇస్తాడు. దేవుడు చెప్పిన వాగ్దానం నేను చెప్పిన చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఆయన వెతకండి, ఆయన చూడండి, ఆయన లోనికి రండి, ఆయన ఆహ్వానించండి జీవితంలోనికి. ఆయనకు నచ్చినట్టుగా జీవించండి, ఆయన చెప్పిన మాటలు మీరు పాటించండి,
ఆయనకు నచ్చినట్టుగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. నీ నోటిని అదుపులో పెట్టుకో, కంటిని అదుపులో పెట్టుకో, జీవితాన్ని అదుపులో పెట్టుకో, మనస్సును అదుపులో పెట్టుకో, తలంపులను అదుపులో పెట్టుకో, కోపాన్ని అదుపులో పెట్టుకో. దానికి సహాయం ఆయన ఇస్తాడు. సహాయం ఆయన నుండి వస్తుంది ఖచ్చితంగా. అలా ఉండి ప్రభువా నీకు నచ్చినట్టుగా నేను జీవిస్తున్నా, నాకు కావాల్సింది ఇస్తావు అంటే ఖచ్చితంగా ఇస్తా. అలాంటి జీవితం మీకు రావాలంటే మళ్ళీ అనుభవపూర్వకంగా చెబుతున్న మాట, యేసయ్యను నమ్మినందుకు, యేసు ప్రభువాన్ని మేము చెంత చేరినందుకు, యేసు ప్రభువాన్ని మా జీవితంలోనికి మేము ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ప్రశాంతంగా ఉన్నాం, చాలా నిష్టగా బ్రతుకుతున్నాం. ఎవరిని కష్టపెట్టకుండా బ్రతుకుతున్నాం. మమ్మల్ని కష్టపెట్టేవారు ఉంటారు, ఎప్పుడు కష్టపెట్టాం. మమ్మల్ని నచ్చని వారు ఉంటారు, ఎప్పుడు మేము తిట్టాం. మమ్మల్ని తిట్టేవారు ఉంటారు, తిట్టాం. మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించేవారు ఉంటారు, కొట్టాం. మా ఇంట్లో అమ్మా నాన్న మీద మేము గొడవలకు వెళ్ళాం. మా ఇంట్లో అమ్మా నాన్నని బయటికి గెంటేసే తత్వాలు ఉండవు. ఎందుకు? మా ఇంట్లో యేసయ్య ఉన్నాడు కాబట్టి. మా ఇంట్లో ఎవ్వరు తాగరు, డబ్బులు లేక కాదు, యేసయ్య ఉన్నాడు కాబట్టి. మేము ఎవ్వరికి హాని చెయ్యలేక కాదు, యేసయ్య మాకు జీవితాన్ని నేర్పించాడు కాబట్టి. ఈరోజు మన బ్రతుకు బండిలో కూడా యేసు ప్రభువాన్ని ఎలా ఆహ్వానిస్తే ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. ఇంతవరకు మీ ఊరి గురించి ఏం మాట్లాడారు నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి మీ ఊరి గురించి మాట్లాడితే అంత మంచి వార్తలే మీ ఊరి గురించి ఉంటారు. అలా ఎవరైనా సరే వచ్చి ఈ ప్రాంతంలో ఏ ప్రాంతం మంచిదిరా, నివాసయోగ్యమైన ప్రాంతం ఏది మంచిది అని అంటే పలానా ప్రాంతం దుర్గికి కరెక్ట్గా 10 నిమిషాల దూరంలో ఉంది, అక్కడైతే మీకు సేఫ్ అంట అని మీ ఊరి గురించి సాక్ష్యాలు పుంకాలుగా చెప్పాలి. అలా ఉండాలంటే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు స్వీకరించవలసిన ఎవరిని చెప్పనా? యేసు క్రీస్తు ప్రభుని. ఎందుకు? మతం మారడానికి కాదు, ఆయన మతాన్ని మార్చడానికి రాలేదు. మృగాలుగా వద్దు, మనుషులుగా బ్రతుకుదామని చెప్పడానికి వచ్చాను. అందుకు ఇంత గంట మాట్లాడుంటాను నేను. ఎక్కడైనా మతం గురించి మాట్లాడాను? ఎక్కడైనా మతాన్ని నేను ప్రస్తావించాను? ఎక్కడైనా మీరు ఇలా ఉండండి, ఇలా ఉండొద్దని చెప్పానా? లేదా ఓన్లీ క్రైస్తవులు ఇలా ఉండాలని చెప్పానా? కాదే. అందరికీ అవసరమైన మాటలు, అందరూ చేయవలసిన మాటలు, అందరూ పాటించవలసిన మాటలు కనుక యేసు ప్రభు వారి గురించి బైబిల్ అన్నాడు దేవుడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. నేను తెలంగాణ నుంచి వచ్చాను కాబట్టి ధైర్యంగా ఒక మాట చెప్తాను మీ రాజకీయాల గురించి. ఇప్పుడు ఒకవేళ నాకు ఒక ఎగ్జామ్ పెట్టి ఏపీకి సీఎం ఎవరు అని అంటే నేనేం రాయాలి? ఇప్పుడు పేరు రాయాలి. నాకు మీ రాజకీయాలకు సంబంధం లేదండి, మై తెలంగాణ, మీకు మాకు సంబంధం లేదు. ఒకవేళ అడిగితే ఏం రాయాలి? ఇప్పుడు ప్రస్తుతం సీఎం గారు ఎవరో ఆయన పేరు రాయాలి. అలా కాకుండా రాయలేదు అనుకోండి, మార్కులు పడతాయా? పడవు. సేమ్ వే దేవుడు చెప్తున్న మాట, యేసయ్య అందరికీ ప్రభు. నీకు నచ్చినా ఆయనే ప్రభు, నచ్చకున్నా ఆయనే ప్రభు. యేసయ్య అందరిని రక్షించాను. నువ్వు ఒప్పుకున్నా నేను రక్షించేది ఆయనే, నువ్వు ఒప్పుకోకపోయినా నేను రక్షించేది ఆయన. యేసయ్య కుటుంబాలను బాగు చేశాను. నువ్వు అవునన్నా నీ కుటుంబం బాగు చేసేది ఆయన, నువ్వు కాదన్నా నీ కుటుంబాన్ని బాగు చేసేది ఆయన. యేసయ్య వ్యసనాల నుండి రక్షిస్తాడు. నువ్వు ఒప్పుకున్నా, నేను ఒప్పుకోనని చెప్పినా కానీ నేను రక్షించగలిగేది ఆయన ఒకడే. నీ మూర్ఖత్వం నుంచి, నీ మృగతత్వం నుంచి నిన్ను రక్షించగలిగిన సమర్థత ఆయనలోనే ఉంది. నువ్వు ఒప్పుకున్న ఆయనలో ఉంది. చెప్పండి, మనం ఒప్పుకోకపోయినా ఆ సమర్థత ఆయనకు మాత్రమే దక్కుతుంది. అందుకే ఆలస్యం చేయకండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఆయన స్వీకరించి. ఈ హ్యాపీనెస్ మీకు కావాలంటే, ఈ ఆనందం కావాలంటే మీరు కూడా ఆలస్యం చేయకుండా ఆయన స్వీకరించండి. ఆయన మాటలు పాటించండి. తెలిసినంతలో నమ్మకంగా ఉండండి. జీవితానికి ఏ లోటు లేకుండా సమస్త విధములైన సమృద్ధితో దేవుడు తృప్తిపరుస్తాడు. అలాంటి మంచి ఆహ్లాదకరమైన జీవితాన్ని దేవుడు మీకు, నాకు, అందరికీ దయచేయనుగాక. మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీకు